పశ్చిమలోని ప్రభుత్వ కళాశాలలను కార్పొరేట్కు దీటుగా ఆంగ్ల మాధ్యమం, డిజిటల్ తరగతుల అభివృద్ధికి కృషి చేస్తానని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు. 45వ డివిజన్ కబేళ ప్రాంతంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు విచ్చేసి విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు అందజేశారు. అనంతరం డిఐఈఓ సిఎస్ఎస్ఎన్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ షేక్ అహ్మద్ మరియు అధ్యాపకులతో ముఖాముఖి చర్చించి కళాశాల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. 200 మంది విద్యార్థులు ఉన్న కళాశాలలో అధునాతన ల్యాబ్ సౌకర్యం, ఫర్నిచర్, అదనపు తరగతులను నిర్మించి కళాశాల అభివృద్ధికి సహకరించాలని ప్రిన్సిపల్ షేక్ అహ్మద్, డిఐఈఓ రెడ్డి సుజనాకు విజ్ఞప్తి చేశారు. అడిగిన వెంటనే జూనియర్ ప్రభుత్వ కళాశాల అభివృద్ధికి వరాల జల్లు కురిపించిన సుజనాకు అధ్యాపకులు, విద్యార్థులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈరోజు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కబేలా సెంటర్ కి రావడం జరిగింది. సర్వశిక్ష అభ్యాసంలో వచ్చే బుక్స్, బ్యాగ్ ఇవన్నీ కూడా పిల్లలకి ఇచ్చాం. కానీ ఈ స్కూల్ పరిస్థితి చూస్తే చాలా అధ్వానంగా ఉంది. కాంపౌండ్ వాల్ లేదు, పారాపెట్ వాల్స్ లేవు, రూమ్స్ అన్ని ఓపెన్ గా ఉన్నాయి, వీళ్ళకి లైట్ లేదు, ఫ్యాన్ లేదు. ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్యలన్నీ కూడా నేను గమనించాను. ఆ సమస్యని పరిష్కరించడానికి ఏమిటనేది ప్రభుత్వంతో అనుసంధానం చేయడానికి డిఐఈఓ గారు, ప్రిన్సిపల్ గారిని కలిసి వాళ్ళు కూర్చొని వాళ్ళతో పనిచేయించమన్నాను. 1 month లో వీక్లీ ప్రోగ్రెస్ తీసుకురమ్మన్నాను. దాన్ని బట్టి ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారితో కూడా మాట్లాడి ఏది కావాలంటే అది ఈ స్కూల్ని కంప్లీట్ చేయడం అనేది 1 month లో పూర్తి చేయాలనేది నా ముఖ్య ఉద్దేశం. కరెక్ట్ గా 1 month తర్వాత చూస్తానికి మళ్ళీ వస్తాను నేను. ఓకే, ఎడ్యుకేషన్ అంటే ఉర్దూ మీడియం కాదు, ఇక్కడ రెగ్యులర్ ఇంగ్లీష్ మీడియం స్కూలే కాలేజ్. అది ఇందా 30% చెప్పారు, అది కరెక్ట్ కాదు. ఓకే, ఇప్పుడు ఈ స్కూల్లో ఉన్న సమస్యలు, పిల్లలంటే వాళ్ళు 2 సంవత్సరాల నుండి చదువుకొని వెళ్ళిపోతారు కదా. ఇప్పుడు ఆ పర్సంటేజ్ మీరు 56% పాస్ అయ్యారు లాస్ట్ టైం అన్నారు. ఎక్కువ పెరగాలి, ఎడ్యుకేషన్ క్వాలిటీ పెరగాలంటే రెగ్యులర్ స్టాఫ్ ఒకటి, తర్వాత మీరిద్దరు రెడ్డి గారును ప్రిన్సిపల్ గారు మీరిద్దరూ కలిసి మాకు ఎమ్మెల్యే గారి ఆఫీస్ తరఫున, కూటమి తరఫున మన శ్రీరామ్ గారు ఎవరు చెప్తారో పెట్టి, బాజీ గారా ఏంటని టీడీపీ నుంచి అనుకోవటం మాట్లాడిన ప్రకారం ఆయన బేగ్ గారు శ్రద్ధ తీసుకుంటా అన్నారు, అనుష జనసేన పార్టీ నుంచి. వీళ్ళ ముగ్గురితో కూర్చొని మీరు సాధ్యాసాధ్యాలు ఒకసారి బేరీజ్ చేసుకొని ఫస్ట్ పిల్లలు ఇట్లా ఓపెన్గా కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం కంప్లీట్ చేయగలం అర్జెంటుగా చేసేస్తే నెల రోజుల్లో మార్పు తీసుకురావాలంటే సీలింగ్ ఫ్యాన్స్ ఇవి. ఆ తర్వాత ఒక సమస్యని స్కూల్లో తర్వాత ఇప్పుడు మధ్యాహ్నం పూట సెక్యూరిటీ లేదన్నారు. ఆ కాంపౌండ్ వాళ్ళు సెక్యూరిటీ ప్రాపర్గా ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ పెడతాం. తర్వాత ఇప్పుడు మీకు ఆల్రెడీ ఎలక్ట్రానిక్ బోర్డ్స్ వచ్చినాయి అంటున్నారు కదా, ఆ బోర్డ్స్ అన్ని పెట్టి మీ బేసిక్గా ఉన్న ప్లాన్ పూర్తి చేయడానికి ఏం కావాలనేది వాళ్ళ ముగ్గురితో సంప్రదించి అనుసంధానం చేస్తే గవర్నమెంట్ ఏం చేయగలదో చూద్దాం.